హలో గాయ్స్, ఇంకెన్ని దారుణాలు చూడాలో నాకు అర్థం కావట్లేదు. పూణేలోని సామాజీ నగర్లో కునాల్ అనే ఒక 18 సంవత్సరాల అబ్బాయి దగ్గరలో ఉన్న కొండపైకి వెళ్ళి పేరెంట్స్ ని బెదిరిస్తున్నాడు అనమాట. మీరు ఎలాగైనా సరే నాకు ఐఫోన్ 14 Pro కొనివ్వాలి, లేదంటే కొండపై నుంచి దూకి చనిపోతా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. దాదాపు 3-4 అవర్స్ వరకు పోలీసులు కూడా వచ్చారు, బట్ వాడు దిగట్లేదు. అయితే తండ్రి భయపడి కొడుకు దగ్గరికి వెళ్ళాడు, కానీ వాడు అన్నంత పని చేసేస్తాడు అనమాట. కిందికి దూకడానికి ట్రై చేస్తాడు. దూకేటప్పుడు తండ్రి చేయి కూడా పట్టుకున్నాడు. దెబ్బకి ఇద్దరు కూడా కొండపై నుంచి కింద పడి చనిపోయారు ఆన్ స్పాట్ లో. సో పక్కన ఉన్న తల్లి కూడా వాళ్ళిద్దరు కిందికి దూకారని చెప్పేసి తను కూడా కిందికి దూకింది. ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిచేయండి. నిజంగా ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారో చూడండి. ఎస్పెషల్ పేరెంట్స్ మీకే చెప్తున్నాను, కొడుకుల్ని అంత గారాబం చేయకండి. గారాబం చేస్తే తలకి కూర్చుంటున్నారు. ఇప్పుడు 3 ప్రాణాలు పోయాయి పాపం. దీంట్లో ఎవరికి తప్పో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈ వీడియో మీద అయితే మీరు కమెంట్ చేయండి. ఎలా తయారవుతున్నారు అంటే ఇంత మొండిగా ఉండి, అంటే ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదు మొబైల్స్ కోసము. ప్రతి వీడియోలో మీకు చెప్పేది అదే, పిల్లల్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి, మీ ఆధీనంలో పెట్టుకోండి. కొండపైకి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసేంత ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అభం శుభం తెలియని తల్లిదండ్రులు కూడా చనిపోయారు ఇప్పుడు వాడి వల్ల. అటు బాధపడాలో జాలిపడాలో నాకు అర్థం కావట్లేదు.